హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకే తింటలేదు. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మరి గబ్బా వేదిక జరుగుతున్న ఈ మూడవ టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా మాత్రం డ్రా దిశగా వెళ్తుంది. అక్కడ లాస్ట్లో చూసినాక మనం ద బ్రిలియన్స్ ఆఫ్ జస్ప్రీత్ బుమ్రా అండ్ ఆకాశ్దీప్ అరౌండ్ అక్కడ వాళ్ళిద్దరు కలిసి 39 రన్స్ అయితే ఆడేసిలు. సో దాంతోనైతే మనకైతే మరి ఫాలోను అయితే దప్పిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి వాళ్ళకి బ్యాటింగ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మన టీమిండియా లాస్ట్ సెషన్లో బ్యాటింగ్ దిగేది. లాస్ట్ 10 మినిట్స్లో మరి ఏదైనా ఒక 2 వికెట్లు పడ్డా అని చాలా నష్టంగా అయితే ఉండేది. బట్ అక్కడ ఆకాశ్దీప్ అండ్ బుమ్రాని అయితే మనం మెచ్చుకోవాల్సిందే. వాళ్ళిద్దరు కలిసి 39 రన్స్ అయితే ఆడేసిలు లాస్ట్లో. అండ్ ఫాలోను కూడా తప్పిందని చెప్పుకోవచ్చు. ఇక ఆల్మోస్ట్ మరి ఈ మ్యాచ్ అయితే మరి డ్రా దిశగానే వెళ్తుంది. మరి చెప్పలేము అక్కడ ఆస్ట్రేలియా వాళ్ళు ఏమైనా మిరాకిల్ చేస్తే మరి వాళ్ళకు కూడా 10% ఛాన్స్ అవుతుంది మరి ఈ మ్యాచ్ గెలవడంలో. ఎందుకంటే అక్కడ మరి ఇప్పటికే వాళ్ళైతే 193 రన్స్ లీడ్లో అయితే ఉన్నారు. మరి ఆయనతో ఒక వికెట్ జల్దీ తీసి అక్కడ మరి ఒక 10 to 15 ఓవర్స్లో ఒక 100 రన్స్ కొడదామని వీళ్ళు చూస్తారు. అండ్ అరౌండ్ 300 రన్స్ అక్కడ మన టీమిండియా ముందు పెడదామని అయితే ఆస్ట్రేలియా వాళ్ళు అయితే చూస్తారు. బట్ ఓవరాల్ ప్రాబిలిటీగా చూసుకుంటే మరి ఈ మ్యాచ్ అయితే డ్రా దిశగానే వెళ్ళే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. అండ్ లాస్ట్ డే రోజు అక్కడ మరి వర్షం కూడా ఉంది. అక్కడ మేబీ అక్కడ 40% వర్షం కూడా పడే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. సో ఓవరాల్ అన్ని చూసుకుంటే మరి ఖచ్చితంగా ఈ మ్యాచ్ అనేది డ్రా దిశగానే వెళ్ళే ఛాన్స్ అయితే మనకి 100% అయితే కనబడుతుంది. అక్కడ మనం మెచ్చుకోవాల్సింది ఆకాశ్దీప్ అండ్ బుమ్రాని. వాళ్ళిద్దరిని మరొకసారి మెచ్చుకోవాల్సింది. ఎందుకంటే మరి నెంబర్ 10 నెంబర్ 11 వచ్చిన ప్లేయర్స్ మరి ఇంత మంచిగా ఆడితే మరి టాప్ లో అక్కడ చాలా డిసప్పాయింట్ దేశులు. జేఎస్వాల్ 2 బాళ్ళకి అవుట్ అయింది అక్కడ మరి. ఇక తనతో పాటు శుభ్మన్ గిల్ 3 బాళ్ళకి అవుట్ అయిండు. ఇక విరాట్ కోహ్లీ 16 బాళ్ళకు 3 అయితే కొట్టి అవుట్ అయిండు. ఇక రిషబ్ పంత్ కూడా 9 కొట్టిండు. ఇక రోహిత్ శర్మ 10 కొట్టిండు. సో మనం ఎవరెవరైతే టాప్ ప్లేయర్స్ అనుకున్నామో మరి ఈ మ్యాచ్ లో వాళ్ళు ఆడి తీరాల్సింది అనుకున్నామో వాళ్ళందరూ కూడా చాలా డిసప్పాయింట్ దేశీలు. బట్ అక్కడ కేఎల్ రాహుల్ మెచ్చుకోవాల్సింది. మనం అక్కడ చూసుకుంటే రవీంద్ర జడేజా కానీ నితీష్ కుమార్ రెడ్డి కూడా పర్వాలేదు అనిపించిండు. ఇక సిరాజ్ని ఎందుకు ముందుకు పంపించలో ఎవరికి కూడా అర్థం కాలేదు అది. ఎందుకంటే ఆ ప్లేస్లో ఆకాశ్దీప్ ఇట్లా వస్తే ఇంకా థింగ్స్ అనేది డిఫరెంట్గా ఉండేవి. అక్కడ జడేజా కూడా మరి అక్కడ తన సెంచరీ అయితే కంప్లీట్ చేసుకునేవాడు. ఎందుకంటే జడేజా చాలా బెటర్ మనకైతే కనబడ్డాడు. సో ఓవరాల్ చూసుకుంటే మరి చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ దగ్గర నుంచి. బట్ ఎనీవే ఫాలో అయితే తప్పించు ఈ మ్యాచ్ అయితే డ్రా చేసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇప్పుడు కూడా. అండ్ అదేవిధంగా మరి క్రికెట్ లో ఏదైనా జరగచ్చు. ఇప్పుడు కూడా మన టీంని గెలిచే ఛాన్స్ అయితే మనకి 100% అయితే కనబడుతుంది. ఎందుకంటే అక్కడ మరి ఒకరిట ఆకాశ్దీప్ ఒక 50 కొట్టి జస్ప్రీత్ బుమ్రా ఒక 50 కొడితే 100 రన్స్ అవుతాయి. ఇంకా అక్కడ ఆస్ట్రేలియాకి 100 రన్స్ లీడ్ అవుతుంటారు. మరి వాళ్ళని 100 రన్స్ లోపు ఆల్అౌట్ చేస్తే మన టీమిండియా బ్యాట్స్మెన్స్ అక్కడ మనకు తెలిసి అగ్రెషన్ ఏ విధంగా ఉంటుందో మరి వాళ్ళందరికీ రెచ్చిపోతే మాత్రం ఈ మ్యాచ్ కూడా గెలిచే ఛాన్స్ మనకు కొంచెం అయితే కనబడుతుంది. ఆ విధంగా కూడా సీనియర్ అయితే మనకైతే కనబడుతుంది. మరి ఎక్కువ శాతం అయితే డ్రా అయ్యే ఛాన్స్ ఉంది. ఇక తర్వాత ఆస్ట్రేలియా గెలిచే ఛాన్స్ అయితే మనకి కనబడతలేదు. ఇక ఇండియా కూడా గెలిచే ఛాన్స్ అయితే కనబడతలేదు. బట్ ఏదైనా మిరకల్ జరిగితే అటు ఆస్ట్రేలియా గెలవచ్చు, ఇటు మన టీమిండియా కూడా గెలిచే ఆస్కారం అయితే మనకి కనబడుతుంది. బట్ ప్రాబిలిటీగా మనం చూసుకుంటే మరి ఈ మ్యాచ్ డ్రా దిశగానే వెళ్ళే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. ఇక ఓవరాల్ చూసుకుంటే అక్కడ మరి కేఎల్ రాహుల్ మనం మెచ్చుకోవాల్సిందే. రవీంద్ర జడేజా అండ్ డౌన్ ది ఆర్డర్ వచ్చిన ప్లేయర్స్ అక్కడ బుమ్రా అండ్ ఆకాశ్దీప్ వీళ్ళ ఎఫర్ట్స్ కూడా చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకుంటే మరి ఈ నలుగురు ఎట్టి ఈ సిచ్యువేషన్ లో అయితే మనకైతే కనబడుతుంది ప్రస్తుతానికైతే. ఇక డే 4 లో మరి ఒకసారి స్కోర్ కార్డ్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ మరి కేఎల్ రాహుల్ 84 అయితే కొట్టిండు. ఇక తర్వాత అక్కడ రోహిత్ శర్మ మాత్రం టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు. జస్ట్ 10 రన్స్ మాత్రం కొట్టిండు. ఇక రవీంద్ర జడేజా 77 కొట్టిండు 123 బాల్స్ లో. మరి ఫస్ట్ 2 మ్యాచ్ లో మిస్ అయిండు. బట్ ఈ మ్యాచ్ లో కూడా మరి ఇతను ఎందుకు తీసుకున్నా అన్నారు అందరు కూడా. బట్ అందరి క్వశ్చన్స్ అయితే అక్కడ రాంగ్ వేసిందని చెప్పుకోవచ్చు. ఇక నితీష్ కుమార్ రెడ్డి 16 అయితే కొట్టిండు. బట్ అక్కడ బాల్స్ చూసుకుంటే 61 బాల్స్ అయితే డాట్ వేసిండు. ఇది అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మన టీమిండియాకి. ఇక సిరాజ్ ఒకటి కొట్టింది 11 బాల్లో. బుమ్రా 10 కొట్టిండు 27 బాల్స్ లో. అండ్ ఆకాశ్దీప్ 27 కొట్టిండు 31 బాల్స్ లో. సో ఓవరాల్ చూసుకుంటే మరి చాలా బెటర్ అయితే మనకైతే అన్నది మన డౌన్ ది ఆర్డర్ బ్యాట్స్మెన్స్ దగ్గర నుంచి అండ్ కేఎల్ రాహుల్ దగ్గర నుంచి కూడా. ఇక ఓవరాల్ గా అక్కడ డే 4 ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఇంకా 193 రన్స్ లీడ్ అయితే ఉన్నారు. ఇక మన టీమిండియా 252 రన్స్ అయితే కొట్టింది 9 వికెట్ల నష్టానికి. ఇక క్రీజ్ లో జస్ప్రీత్ బుమ్రా అక్కడ 10 మీద ఉన్నాడు. అండ్ ఆకాశ్దీప్ 27 రన్స్ మీద అయితే ఉన్నాడు. ఫ్రెండ్స్ మరి మీకు ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఈ డే 4 గురించి మీరేమనుకుంటున్నారో.